ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హవా కొనసాగుతోంది. 100 మంది ఒక్క రోజులో చేసే పనిని ఏఐ ఒకే ఒక్క రోజులో పూర్తి చేస్తోంది. ఏఐ వల్ల లాభపడే వారికన్నా నష్టపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఎంతో మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. తాజాగా టెక్ దిగ్గజ కంపెనీలు దీన్ని డెవలప్ చేసుకుని ఉద్యోగుల భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి కూడా. ఇప్పుడు మరో మల్టీనేషనల్ కంపెనీ ఈ లిస్టులోకి చేరింది. జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ SAP కూడా ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగానే ఏఐపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ సంవత్సరం కార్యకలాపాలను పునర్నిర్మించే ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ ప్రణాళిక సక్సెస్ అయితే దాదాపు 8,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రణాళిక ద్వారా ప్రభావితమయ్యే ఉద్యోగులకు సెలవు కార్యక్రమాలు, అంతర్గత రీస్కిల్లింగ్ చర్యల ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు SAP ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ హెడ్ కౌంట్లో మార్పులు లేకుండానే ఈ సంవత్సరాన్ని ముగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సాధించేందుకు ఈ మార్పులు ఏడాదంతా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇకపోతే గతేడాది చివరికి కంపెనీలో 107,602 మంది ఫుల్ టైం ఉద్యోగులు ఉన్నట్లు SAP పేర్కొంది. ఇక కంపెనీ 4వ త్రైమాసిక IFRS యొక్క ఆదాయంలో 5% లాభాన్ని నమోదు చేసినట్లు SAP విడిగా పేర్కొంది. దీంతో ఈ ఆదాయం 8.47 బిలియన్ యూరోలకు చేరినట్లు తెలిపింది. అదేవిధంగా క్లౌడ్ సేల్స్ 20% పెరిగి 3.7 బిలియన్ యూరోల వద్ద ఉన్నట్లు పేర్కొంది. ఈ ఉద్యోగుల తొలగింపు తర్వాత ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది.